హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ప్రాక్టికల్ ఎకనామిక్స్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. అండ్ ఆల్సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఏ క్వెరీస్ ఉన్నా పోస్ట్ చేయండి. విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్ దేర్. ఓకే, టెలిగ్రామ్. ఓకే, సో టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ట్రైటీ టెక్నాలజీస్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ కనిపిస్తుంది అక్కడ. సో యూ కెన్ ఆస్క్ యువర్ క్వెరీస్. అక్కడ మనకు ఆల్రెడీ 1000+ మెంబర్స్ ఆల్రెడీ జాయిన్ అయినారు. యూ కెన్ పోస్ట్ వాట్ ఎవర్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టెక్నికల్లీ, సో దట్ విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్ దేర్. ఓకే, సో మనం ఆల్రెడీ లైనెక్స్ చేస్తున్నాం. సో today we are going to see managing text files. Okay, or text management anochu. Okay, so this is very important part whenever you are talking about the Linux administration. Okay, so RHCSA lo this is our day 4. Okay, so this is very very important and you should know what exactly and how exactly you can manage text files అనేది. Okay, సో జనరల్గా మనకి ఏమేమి కమాండ్స్ ఉంటాయి, ఎలా మేనేజ్ చేస్తాము అనేది మనం చూద్దాం ఈ సెషన్లో. ఓకే, సో ఫస్ట్ ఐ జస్ట్ వాంటెడ్ టు స్టార్ట్ విత్ ది కమాండ్ మోర్. ఓకే, సో మోర్ వచ్చేసి లైక్ ఇట్ ఈస్ లైక్ యూ కెన్ సీ లాట్ ఆఫ్ పెద్ద ఫైల్ ఉందనుకోండి. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ లార్జర్ ఫైల్, ఏదైనా లార్జర్ ఫైల్ ఉంటే మనము మోర్తో మనము ఆ ఫైల్ని రీడ్ చేయొచ్చు. ఓకే, కాకపోతే ఇంకో బెస్ట్ కమాండ్ వచ్చేసి లెస్ కమాండ్ వచ్చేసి మోర్ కంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. ఓకే, సో వెన్ యూ కంపేర్ విత్ మోర్ కమాండ్, లెస్ కమాండ్లో మనకు అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయి. అడ్వాన్స్ ఫీచర్స్ అంటే ఏంటంటే మనము లెస్ కమాండ్ యూజ్ చేసి ఫైల్ రీడ్ చేస్తే మనము పైకి మూవ్ అవ్వచ్చు, కిందికి మూవ్ అవ్వచ్చు. అదే మీరు మోర్తో చేసినారనుకోండి, ఇట్ విల్ ఓన్లీ మూవ్ డౌన్. ఓకే, సో మీరు పైకి స్క్రోల్ చేయడానికి ఉంటుంది. అదే లెస్తో అయితే మీరు పైకి స్క్రోల్ చేయొచ్చు, కిందికి స్క్రోల్ చేయొచ్చు. ఓకే, సో యూ కెన్ డూ మోర్ విత్ లెస్, బట్ యూ కెన్ డూ లెస్ విత్ మోర్. ఓకే, సో ఈ రెండు కమాండ్స్ చాలా ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ డూయింగ్ ఆర్ వెన్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ files. Okay, so just let me show you the command. Okay, so let me show you more. For example, more /etc passwd. Okay, so ఇక్కడ చూడండి. సో మోర్తో వీ కెన్ సీ లైక్ దిస్. ఓకే, సో ఇది ఒకటే పేజ్లో వచ్చేసింది, దట్ ఈస్ ఫైన్. ఓకే, సో ఇఫ్ ఐ క్రియేట్ సంథింగ్, ఓకే, vi more files. Okay, so let me create insert mode. Okay, so let me create something. Okay, okay, so let me save this file. ఓకే, సో నేను ఇప్పుడు మోర్ ఫైల్స్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి పర్సంటేజ్లో చూపిస్తుంది. చూడండి ఇక్కడ 46% అని చూపిస్తుంది. ఓకే, సో ఐ కెన్ ఇఫ్ ఎంటర్ కొడుతున్నా అనుకోండి, ఇది మనకి పర్సంటేజ్ చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ గోయింగ్ టు లైక్ మనకి 100% దాకా వచ్చేస్తుంది. ఓకే, సో దెన్ ఇట్ కమ్స్ అవుట్. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ విత్ మోర్. ఓకే, అదే నేను లెస్తో చేసాను అనుకోండి, లెస్ మోర్ ఫైల్స్. ఓకే, సో ఇక్కడ చూడండి యూ కెన్ గో డౌన్, ఎంటర్ కొట్టొచ్చు. ఓకే, సో యూ కెన్ గో స్క్రోల్ అప్, యూ కెన్ స్క్రోల్ డౌన్. ఓకే, నేను స్క్రోల్ డౌన్ చేస్తున్నా and also I can scroll up. Okay, scroll down, scroll up. You can use space bar to go to end. Okay, q1 కొడితే ఎండ్ అయిపోతుంది. ఓకే, స్పేస్ బార్ కొడుతున్నాం అనుకోండి, అది రోల్ అవుతూ ఉంటుంది, అంటే స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ద లెస్ కమాండ్. ఓకే, సో మీకు ఎప్పుడైనా సరే లాక్ ఫైల్స్ చాలా పెద్దగా ఉన్నాయి అనుకోండి రియల్ టైంలో, సో వాట్ కమాండ్స్ యూ యూస్ లెస్ ఆర్ మోర్. ఓకే, సో ఇది చాలా బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్, చాలా మంది అడుగుతారు. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ది L1 or L2 ఇంటర్వ్యూకి వెళ్తే కూడా యూ మైట్ గెట్ దిస్ క్వశ్చన్. ఓకే, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆస్ అబౌట్ మోర్ అండ్ లెస్. ఓకే, సో అదొక డిఫరెన్స్. ఓకే, సో లైక్ ఐ సెడ్. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి మీరు. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి ఇఫ్ యూ టాక్ అబౌట్ మోర్ ఫైల్ మేనేజ్మెంట్ కమాండ్స్, హెడ్ అండ్ టెయిల్. ఓకే, సో హెడ్ అండ్ టెయిల్ కూడా చాలా ఇంపార్టెంట్ కమాండ్స్. జనరల్గా మనకి హెడ్ అని కొడితే ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒక ఫైల్లో ఫస్ట్ 10 లైన్స్ చూపిస్తుంది. ఓకే, ఫస్ట్ 10 లైన్స్. ఓకే, టెయిల్ అని కొడితే లాస్ట్ 10 లైన్స్. ఓకే, హెడ్తో ఫస్ట్ 10 లైన్స్, టెయిల్తో లాస్ట్ 10 లైన్స్. అదే నేను ఇప్పుడు హెడ్ -n 100 అని అనుకోండి, ఇట్ విల్ షో ఫస్ట్ 100 లైన్స్. ఆల్స్ ఇఫ్ ఐ సే టెయిల్ -n 100 అని అనుకోండి, ఇట్ విల్ షో లాస్ట్ 100 లైన్స్. ఓకే, సో దిస్ ఈస్ అ బేసిక్ థింగ్ విచ్ ఈస్ లైక్ మనం లైనక్స్లో రన్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హెడ్ ఫర్ ఎగ్జాంపుల్ -n 10 లైన్స్ ఆఫ్ మోర్ ఫైల్స్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ షోయింగ్ 10 లైన్స్ ఆఫ్ ది మోర్ ఫైల్స్. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్ స్పేస్ యాజ్ సింగిల్ లైన్. ఓకే, సో ఇక్కడ ఇది చూపిస్తుంది. అదే నేను ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు సీ ది 10th లైన్. ఓకే, సో 10th లైన్ ఒక్కటే డిస్ప్లే చేయాలనుకుంటే నేను ఏం చేయొచ్చు, నేను ఇది టెయిల్ చేయొచ్చు. రైట్, టెయిల్ -n1. ఓకే, సో నాకు 10th లైన్ ఒక్కటి మాత్రము డిస్ప్లే చేస్తుంది. ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఆర్ ఎల్స్ ఇఫ్ ఐ సే టెయిల్ -n5 and more files. Okay,
సో ఇట్ విల్ షో లాస్ట్ 5 లైన్స్ ఆఫ్ ది ఫైల్. ఓకే, సో ఈ విధంగా మీరు టైల్ అండ్ హెడ్ని వాడచ్చు. ఓకే, సో మీకు ఎప్పుడైనా సరే ఇంకో మేజర్ ఎవ్రీ రియల్ టైమ్ ఎంప్లాయీ రియల్ టైంలో మీరు చేస్తున్నప్పుడు యూ షుడ్ నో వన్ బేసిక్ కమాండ్ దట్ ఈస్ tail-f. ఓకే, నేను ఇప్పుడు మీరు ఏ లాగ్ చెక్ చేస్తున్నా కానీ మనం tail-f చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేర్ లాగ్ మెసేజెస్ అని అనుకోండి. సో వాట్ ఇట్ విల్ డూ మీన్స్ ఇట్ విల్ షో ఆల్ ద రియల్ టైమ్ డేటా. ఓకే, సో లాగ్ జనరేట్ అవుతున్న కొద్దీ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఓకే, సో మీకు అంతా కూడా రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ని ఇది త్రో చేస్తూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కమాండ్స్. ఓకే, సో ఇఫ్ సమ్వన్ ఆస్క్ ఇన్ ది ఇంటర్వ్యూ, ఓకే, సో నేను ఇప్పుడు రియల్ టైమ్ డేటాని లాగ్లో చెక్ చేయాలంటే ఏ కమాండ్ యూజ్ చేస్తా అంటే tail-f. ఓకే, సో -f చూసి మనము లైక్ వీ కెన్ సీ ఆల్ ద డేటా. ఓకే, సో నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ కమాండ్ వచ్చేసి అండ్ ఇఫ్ యూ ఆల్రెడీ నో లైనెక్స్ ఆర్ బేసిక్ లైనెక్స్ మీకు తెలిసిన కమాండ్ cat. ఓకే, సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అ క్యాట్ వచ్చేసి ఇట్ విల్ షో ఆల్ ద కంటెంట్స్ ఆఫ్ ద ఫైల్, రైట్? కంటెంట్స్ అన్ని చూపిస్తుంది, ఫైల్ కంటెంట్స్. సో cat-a అన్నాం అనుకోండి, ఇట్ విల్ షో నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్. అదే నేను -b అని అనుకోండి, ఇది లైన్స్ నంబర్స్ డిస్ప్లే చేస్తుంది, లైన్ నంబర్స్ కూడా. ఓకే, -s అంటే ఇట్ విల్ సప్రెస్ ఆల్ ద ఎంప్టీ లైన్స్. ఓకే, సో ఏదైతే ఎంప్టీ లైన్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా సప్రెస్ చేస్తుంది ఇది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను Ctrl-C కొట్టాలి ఇది బయటికి రావాలంటే. ఓకే, సో ఎందుకంటే మనము tail-f కొట్టినాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ cat etc ఐ విల్ సే హోస్ట్. ఓకే, జనరల్గా cat etc హోస్ట్ కొడితే మనకి హోస్ట్ ఫైల్ చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే -a, ఓకే, సో ఇక్కడ చూడండి ఆ -aలో డిఫరెన్స్ ఏముంది మీకు? ఇక్కడ ఏం డిఫరెన్స్ కనిపిస్తలేదు రెండిట్లో. బట్ ఇక్కడ చూసినట్టయితే మీకు డాలర్ సింబల్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి, రైట్? యు ఆర్ ఏబుల్ టు సీ ది డాలర్ సింబల్, రైట్? సో ఇది నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ ఇవన్నీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఐ సే -b, ఓకే, -b అంటే ఇట్ విల్ షో ద నంబర్స్. ఓకే, 1 2 3 4. ఓకే, 4 లైన్స్ ఉన్నాయి కాబట్టి 4 నంబర్స్, ఇది న్యూమరిక్ నంబర్స్ ఇచ్చింది. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ ఐ సే -s, ఓకే, సో -s అని కొడితే ఇక్కడ ఏం మనకి డిఫరెన్స్ చూపించదు. బట్ ఇఫ్ ఐ సే cat-s మోర్ ఫైల్స్, ఓకే, సో ఇక్కడ చూడండి అన్ని స్పేసెస్ని రిమూవ్ చేసేసింది. ఓకే, సో మేబీ వన్ లైన్ కాదు, ఐ విల్ గివ్ మోర్ ఎంప్టీ లైన్స్. ఓకే, సో నవ్ ఇఫ్ ఐ సే, ఓకే, యా, దట్ ఈస్ ద రీజన్. ఓకే, సో ఇట్ ఈస్ సప్రెసింగ్, చాలా ఎంప్టీ లైన్స్ ఉంటే సప్రెస్ చేస్తుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ టేకింగ్ 1 స్పేస్. ఓకే, సో 1 ఎంప్టీ లైన్ తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను క్యాట్ వితౌట్ s తీసుకుని అనుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇట్ హ్యాస్ గివెన్ లాడ్ ఆఫ్ ఎంప్టీ లైన్స్. ఓకే, సో అదే నేను -s అని యూజ్ చేస్తే ఇట్ హ్యాస్ జస్ట్ రిమూవ్డ్. ఓకే, సో ఇఫ్ ఐ సే man-cat, ఓకే, man-catలో s వచ్చేసి స్క్వీజ్ బ్లాంక్, సప్రెస్ రిపీటెడ్ ఎంప్టీ అవుట్పుట్ లైన్స్. ఓకే, సో రిపీటెడ్ ఉంటే అంటే మనకు వన్ కంటే ఎక్కువ. ఓకే, సో రిపీటెడ్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ రిపీటింగ్ 1 ఆర్ మోర్. ఓకే, సో ఆ విధంగా అది సప్రెస్ చేస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే tac, ఓకే, సో నేను ఇప్పుడు tac స్పేస్ అని అనుకోండి, ఇట్ ఈస్ షోయింగ్ ఫ్రమ్ బాటమ్. ఓకే, సో నా ఫైల్ని బాటమ్ నుంచి చూపిస్తుంది. క్యాట్కి ఆపోజిట్ కాదు, క్యాట్కి రివర్స్లో చేస్తే tac. ఓకే, సో tac స్పేస్ అని కొడితే అది ఫైల్ కింద నుంచి పైకి చూపిస్తుంది. ఓకే, సో ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ s వర్క్స్ హియర్ tacలో. ఓకే, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. ఓకే, సో ఇట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ యూస్ tac, బట్ tac మనం ఎక్కువ యూజ్ చేయము. ఓకే, సో రియల్ టైమ్ ఇట్స్ వెరీ రేర్ దట్ వీ యూస్ tac. ఓకే, సో దట్ ఈస్ వాట్ ది క్యాట్ అండ్ tac ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో వెరీ కామన్ టెక్స్ట్ కమాండ్ యూజ్ చేసేది మనం కట్. ఓకే, కట్, సార్ట్ ఆర్ tr. ఓకే, సో కట్ అంటేనేమో ఇట్ విల్ ఫిల్టర్ అవుట్పుట్. ఓకే, సో వాట్ ఎవర్ ద అవుట్పుట్ ఈస్ దేర్ ఇట్ విల్ ఫిల్టర్ దట్ అవుట్పుట్. సార్ట్ అంటేనేమో ఇట్ విల్ సార్ట్ దట్ అవుట్పుట్. tr అంటే జనరల్గా ఇట్ విల్ ట్రాన్స్లేట్స్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్లేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లోయర్ కేస్ ఉందనుకోండి, లోయర్ కేస్ని నేను అప్పర్ కేస్కి ట్రాన్స్లేట్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇట్ విల్ ట్రాన్స్లేట్ ఫ్రమ్ లోయర్ కేస్ టు అప్పర్ కేస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇఫ్ ఐ గో హియర్ లాంచ్. ఓకే, సో ఇప్పుడు నేను ఇఫ్ ఐ సే cat etc పాస్వర్డ్. ఓకే, సో cat etc పాస్వర్డ్ అని కొడితే సో నా యూజర్స్ అండ్ ఆల్సో నా పర్మిషన్స్,
నా లాగిన్, ఓకే. సో నా షెల్ ఏంటిది అనేది మొత్తం చూపిస్తుంది ఇక్కడ, ఓకే. సో విత్ మై యూజర్ ఐడి అండ్ గ్రూప్ ఐడి, ఓకే. సో ఇఫ్ ఐ సే కట్, ఓకే, కట్ -f 3 అని ఇస్తాను నేను, ఓకే. 3-d, ఓకే. సో వాట్ ఈస్ ద డీలిమిటర్ ఇక్కడ? డీలిమిటర్ ఏం యూజ్ చేసారు ఇక్కడ? కోలన్, రైట్? సో ఐఎమ్ యూజింగ్ కోలన్ యాజ్ అ డీలిమిటర్. అండ్ వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? File is /etc/password, right? So if I say less, okay, సో ఇక్కడ చూడండి ఓన్లీ న్యూమరిక్స్ చూపిస్తుంది ఇక్కడ. ఎందుకు న్యూమరిక్స్ చూపిస్తుంది అంటే ఇక్కడ థర్డ్ పొజిషన్లో ఏముంది? 1 2 3, ఓకే. సో థర్డ్ పొజిషన్లో మనకి నంబర్స్ ఉన్నాయి, ఓకే. సో అందుకని మనకి ఓన్లీ నంబర్సే చూపిస్తుంది, ఓకే. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ యూజ్ ది కట్ కమాండ్, ఓకే. సో అదే ఇప్పుడు నేను ఇందాక కట్ కమాండ్ యూజ్ చేసి, ఓకే, చేస్తే మీకు ర్యాండమ్గా వచ్చింది నంబర్స్, రైట్? యు ఆర్ నాట్ సీయింగ్ ఎనీథింగ్ ఇన్ అ సార్టెడ్ వే, ఓకే. సో ఇఫ్ ఐ సే grep sort, ఓకే. సో సార్ట్ కమాండ్ యూజ్ చేసి అనుకోండి నేను. అగైన్ ఇఫ్ ఐ సే లెస్, ఓకే. సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ సార్టింగ్, ఓకే. సో 1 తర్వాత 2 3 4 5, ఫస్ట్ క్యారెక్టర్ చూడండి 6 7, ఫస్ట్ క్యారెక్టర్ 8, తర్వాత ఫస్ట్ క్యారెక్టర్ 9, ఓకే. సో ఈ విధంగా సార్ట్ చేస్తుంది, ఓకే. సో లేదు నాకు నంబర్ వైజ్ సార్టింగ్ కావాలంటే ఐ కెన్ యూజ్ సార్ట్ -n, ఓకే. సో ఇప్పుడు చూడండి ఇట్ ఈస్ జస్ట్ సార్టింగ్ విత్ ది నంబర్, ఓకే. సో అసెండింగ్ టు డిసెండింగ్ నెంబర్లోనే చూపిస్తుంది మీకు, ఓకే. 1 2 6 5 5 3 4, 6 5 5 3 4 లార్జర్ నెంబర్ కాబట్టి మీకు కింద కనిపిస్తుంది, ఓకే. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ యూజ్ ది కమాండ్స్ కట్ అండ్ సార్ట్, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఫస్ట్ లైన్ చూడాలనుకుంటున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు if you want to see the user names, okay. So what I'll do, and okay, so ఇక్కడ చూడండి it is showing all the user names, okay. సో ఫస్ట్ లైన్లో మనకి ఏముందో ఆ యూజర్ నేమ్స్ని మొత్తం చూపిస్తుంది, ఓకే. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ యూజ్ ది కట్ కమాండ్ అండ్ సార్ట్ కమాండ్, ఓకే. సో ఇంకోటి వచ్చేసి లైక్ అనదర్ కమాండ్ వచ్చేసి మనం ఏమనుకున్నాం? tr, రైట్? tr వచ్చేసి ఇట్స్ ఫర్ ట్రాన్స్లేట్, ఓకే. సో ఇన్ ది సేమ్ వే నేను ఇప్పుడు సార్ట్ తర్వాత వాట్ ఐ విల్ డూ, ఐ విల్ యూజ్ tr, ఓకే. సో tr యూజ్ చేసి ఐ విల్ సే కోలన్ లోవర్ కోలన్ అండ్ స్పేస్ కోలన్ అప్పర్, ఓకే. సో నౌ ఇఫ్ ఐ ఎంటర్, ఓకే. సో చూడండి మనకి స్మాల్ లోయర్ లెటర్స్లో లోయర్ క్యారెక్టర్స్లో ఉన్నాయని కూడా మనకి అప్పర్ క్యారెక్టర్స్లోకి మారిపోయినాయి, ఓకే. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ యూజ్ ద tr, ఓకే. సో this is how we can do the file managing, okay. So next వచ్చేసి, okay, so next వచ్చేసి one more important command in file management or text, sorry, not file management, for text management, okay. So that is grep, okay. So grep అనేది like it is like we use in our daily life. మీరు if you are working in the organizations, okay, so grep అనేది మన డైలీ లైఫ్లో యూజ్ చేసే కమాండ్, ఓకే. సో వాట్ ఈస్ ద grep is nothing but is to find text in files or in the output, okay. సో మీరు ఏదన్నా టెక్స్ట్, ఓకే. సో ఏదన్నా టెక్స్ట్ని మీరు ఫైల్స్లో కానివ్వండి అవుట్పుట్లో కానివ్వండి సర్చ్ చేయాలనుకుంటే యూ కెన్ యూస్ ఫర్ ద గ్రెప్ అనొచ్చు ఆర్ సర్చ్ కమాండ్ అంటారు చాలామంది, ఓకే. సో యూ కెన్ కాల్ ఇట్ అ సర్చ్ కమాండ్ ఆల్సో, ఓకే. సో ఎట్లా యూజ్ చేస్తారు గ్రెప్ అనేది? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు సీ వాట్ ఆర్ ద ప్రాసెస్ రన్నింగ్ విత్ గ్రెప్ SSH అంటే SSH ప్రాసెస్ మాత్రమే మనకి కనిపిస్తాయి, ఓకే. సో ఐ షో యూ లైక్ వాట్ ఆల్ ద థింగ్స్ వీ కెన్ యూజింగ్ గ్రెప్ అనేది, ఓకే. సో లెట్ మీ క్లియర్ ది స్క్రీన్, ఓకే. సో ఇప్పుడు ఇఫ్ ఐ సే PSAUX, okay, and all the process, okay. So if you see there are a lot of process running in my server, okay. So if I say PSAUX space pipe symbol grep SSH, okay. సో SSHలో ఏమేమి రన్ అవుతున్నాయి నా ప్రాసెస్ అనేది ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది, ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇఫ్ ఐ యూజ్ -i ఆర్ -i యూజ్ చేయకుండా నేను క్యాపిటల్ SSH అన్నా, ఓకే. సో నాకు ఏ ప్రాసెసెస్ చూపిస్తలేదు ఎందుకంటే లైనక్స్ ఇస్ ద కేస్ సెన్సిటివ్, రైట్? సో ఇఫ్ ఐ డోంట్ నో వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్ ఐ కెన్ యూస్ -i యూజ్ చేస్తే మీరు ఇది డెఫినెట్గా లోవర్ కేస్ కిందకి కన్వర్ట్ చేసేస్తుంది, ఓకే. సో దట్ ఈస్ హౌ యూ కెన్ డూ, ఓకే. సో మీరు ఎప్పుడైనా సరే
గ్రెప్ హైఫన్ ఐ యూజ్ చేస్తారనుకోండి ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్, ఎందుకంటే మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, సో మీకు ఈ కేస్ సెన్సిటివ్ ఉండదు కాబట్టి హైఫన్ ఐ యూజ్ చేస్తే ఇట్ ఈస్ రిమూవింగ్ ది కేస్ సెన్సిటివ్ అని అర్థం. ఓకే, సో ఇఫ్ ఐ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో టు /etc. ఓకే, సో ఇప్పుడు నేను ఈటీసీకి వెళ్ళినా, నేను ఇప్పుడు గ్రేప్ ఏమంటే లైనెక్స్ టీమ్ స్టార్. ఓకే, సో ఇప్పుడు చూడండి లైక్ ఇట్ ఈస్ షోయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో ఇఫ్ ఐ సే 2 greater than dev null, రైట్, అందరికీ తెలిసింది ఏది లైక్ వాట్ ఐఎమ్ డూయింగ్ అనేది. ఓకే, సో ఐఎమ్ రీడైరెక్టింగ్ ఆల్ ది ఎరర్స్ టు ది dev null. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే సో వాట్ ఎవర్ ది థింగ్స్ విచ్ ఆర్ రిగార్డింగ్ ది లైనెక్స్ టీమ్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ సే హైఫన్ ఐ, ఓకే, సో హైఫన్ ఐ, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు లైనెక్స్ ఇక్కడ క్యాపిటల్ ఎల్ అనేసి అనుకోండి, అయినా కానీ ఇది వర్క్ అవుతుంది, ఎందుకంటే హైఫన్ ఐ డజంట్ సీ ఫర్ ది కేస్ సెన్సిటివ్. ఓకే, సో ఈ విధంగా మీరు గ్రేప్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీరు గ్రేప్ హైఫన్ ఇప్పుడు క్యాపిటల్ A5 అని అనుకోండి నేను. ఓకే, సో క్యాపిటల్ A5 లైనెక్స్ టీమ్ I say /etc/password. ఓకే, సో ఇక్కడ మీకు చూసినట్టయితే ఓకే, సో జనరల్గా మీకు క్యాపిటల్ A5 అనేది ఇట్ విల్ షో ఆల్ ది లైన్స్. ఓకే, 5 lines. ఓకే, సో ఆల్ ది 5 lines బిలో ది లైనెక్స్ టీమ్, అంటే ఆఫ్టర్ లైనెక్స్ టీమ్. ఓకే, సో ఆఫ్టర్ లైనెక్స్ టీమ్ అనే గ్రేప్ సెర్చ్లో ఈ స్ట్రింగ్ తర్వాత 5 lines ఏమొస్తున్నాయి అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో అదే మీరు ఇప్పుడు A5 యూజ్ చేయకపోతే మీకు అక్కడ చూపించట్లేదు. చూడండి, ఈ సురేష్ యూజర్, యాన్సిబుల్ యూజర్, నాగార్జున, ఎగ్జాంపుల్, కాక్పిట్ యూజర్ కనిపించట్లేదు. ఓకే, సో నేను ఆఫ్టర్, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం రియల్ టైంలో ఏదైనా సర్వీస్ రన్ అవుతుందో లేదో చెక్ చేసినాం అనుకోండి, ఆ సర్వీస్ ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఆ తర్వాత నెక్స్ట్ 5 lines ఏమున్నాయో చూడాలంటే మనం ఈ విధంగా చేయొచ్చు. ఓకే, అదే మీకు బిఫోర్ 5 lines కావాలంటే యూ కెన్ యూస్ -b. ఓకే, సో ఇక్కడ చూడండి ఇవేమో -b అంటే మీకు పైన 5 lines చూపిస్తుంది, -a అంటే కింద 5 lines చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ చెక్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ యూజ్ గ్రెప్. ఓకే, సో గ్రెప్ అనే కమాండ్ మనము ఈ విధంగా యూజ్ చేయొచ్చు. ఓకే, సో గ్రెప్ అనేది గుర్తుపెట్టుకోండి, లైక్ వీఆర్ యూజింగ్ దిస్ ఇన్ అవర్ డైలీ లైఫ్, అంటే మనము ప్రతిరోజు చేసే లైఫ్లో గ్రెప్ యూజ్ చేస్తాం. ఓకే, సో this is how you can check and this is how you can work with the grep command. Okay, so next వచ్చేసి we'll see regular expressions. Okay, so మనం next regular expressions అంటే ఇందులో చూద్దాం. Okay, so regular expressions are nothing but text patterns అనొచ్చు మనము. Okay, so text patterns. Okay, so mostly మనము grep or vi or if you can use with awk, sed. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ టూల్స్ అంటే ఈ కమాండ్స్తోనే మనము రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని వాడతాం. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనకి లైనెక్స్లో గ్లోబింగ్ అని కూడా ఉంటుంది. ఓకే, సో గ్లోబింగ్ అండ్ టెక్స్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఒకటి కాదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గ్రేప్ ఏ స్టార్ అంట, ఏ స్టార్ అనేది ఇక్కడ గ్లోబల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో నేను ఎప్పుడైనా కానీ సింగిల్ కోట్స్లో పెడుతున్నా అంటే ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కిందకి వస్తుంది. ఓకే, సో ఇది ఏ స్టార్ అంటే నార్మల్గా ఇది ఫైల్ని, ఓకే, సో ఫైల్ ఏతో స్టార్ట్ అయ్యే ఫైల్స్ అని డిస్ప్లే చేస్తుంది, అంటే గ్రేప్ చేస్తుంది అని అర్థం ఇది. ఓకే, సో ఇది గ్లోబింగ్, ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఈ రెండింటికి తేడా అది. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మనము ఈ కమాండ్స్తోనే ఎక్కువగా వాడతాం, అంటే మనం వాడతాం కానీ విల్ బి యూజింగ్ దీస్ కైండ్ ఆఫ్ టూల్స్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ వాడేది డాట్ అండ్ ఆల్సో రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ కోసము, ఆర్ ఎల్స్ ఇఫ్ యూఆర్ యూజింగ్ ఆల్ఫా. ఓకే, సో ఈ విధంగా కూడా క్లాసెస్ లాగా కూడా యూజ్ చేస్తాం మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే యూ విల్ బీ గెటింగ్ ఏ క్లియర్ పిక్చర్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐమ్ టాకింగ్ అబౌట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే క్యాట్ రెగెక్స్. ఓకే, సో ఇది నా ఫైల్. ఓకే, సో ఇది నా రెగెక్స్ ఫైల్. ఓకే, సో ఇందులో నాకు డేటా ఉంది. ఓకే, బీటీబీ, ఐటీ, బైట్, బూట్, బ్లోట్ అనేసి ఐ హ్యావ్ క్రియేటెడ్ సంథింగ్. ఓకే, సో ఇఫ్ ఐ గ్రేప్, ఓకే, సో గ్రేప్, సో నేను ఏం చేస్తానంటే ఐ యూజ్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ b.t. ఓకే, అండ్ ఆల్సో రెగెక్స్. ఓకే,
గ్రెప్ కమాండ్ రాంగ్. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు ఏం కనిపిస్తుంది, బిట్ అండ్ బైట్. అంటే ఈ డాట్ ఏంటంటే ఏదైనా ఒక క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, సో వాట్ ఎవర్ ద క్యారెక్టర్ ఇట్ హ్యాస్. ఓకే, ఆ తర్వాత టీ ఉండాలి. ఓకే, నేను అదే ఇప్పుడు డాట్ తర్వాత స్టార్ యూజ్ చేసిన అనుకోండి. ఓకే, స్టార్ యూజ్ చేస్తే అది ఏం చేస్తుంది చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ యూజింగ్ స్టార్. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు ఇట్ ఈస్ షోయింగ్ ఆల్ ద character and all the words like bt, bit, byte, vote, bloat, boat అన్ని చూపిస్తుంది. అంటే వాట్ ఎవర్ కమ్స్ ఆఫ్టర్ వన్ క్యారెక్టర్. ఓకే, సో ఆ క్యారెక్టర్ తర్వాత ఏదైతే వస్తుందో అదంతా కూడా మనము చూపిమని చెప్తున్నాం. ఓకే, అదే నేను ఇప్పుడు ఇక్కడ డాట్ బదులు ఓ యూజ్ చేసిన అనుకోండి. ఓకే, సో వాట్ విల్ బి ది అవుట్పుట్. అవుట్పుట్ వచ్చేసి మనకి ఇక్కడ ఓన్లీ బీటీ బూట్ మాత్రమే వస్తుంది. ఓకే, సో ఎందుకంటే ఇట్ ఈస్ సర్చింగ్ ఫర్ ఓ ఆర్ రిపిటేటివ్ ఆఫ్ ఓ. స్టార్ అంటే ఎన్ని ఓస్ వస్తున్నాయో అన్ని రిపిటేటివ్ ఆఫ్ ఓస్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము బీటీ విఐ రెజెక్ట్స్. ఓకే, సో ఇఫ్ ఐ గో టు లాస్ట్ లైన్. ఓకే, సో ఇఫ్ ఐ యూజ్ బూట్. ఓకే, సో ఇఫ్ ఐ యూజ్ ఇట్ అగైన్. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, సో ఇక్కడ మనకి బూట్ అనేది కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే ఓ అనే క్యారెక్టర్ ఒక్కసారైనా నంబర్ ఆఫ్ టైమ్స్ అయినా వస్తుందని అర్థం. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ కెన్ దిస్ ఈజ్ హౌ యూ కెన్ యూజ్ ది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, అదే నేను ఇప్పుడు గ్రెప్ బి డాట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చి టీ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, సో అగైన్ మై ఫైల్ నేమ్ ఇస్ రెగెక్స్. ఓకే, సో ఇక్కడ నాకు ఏమీ వస్తలేదు. ఓకే, సో క్వశ్చన్ మార్క్ అనేది ఏంటంటే ఇట్స్ అ అడ్వాన్స్డ్ వర్జన్. అంటే మనకి ఏంటంటే లైక్ whenever you are talking about the regular expressions, enhanced ఫీచర్స్ కూడా ఉంటాయి. ఓకే, సో సమ్ ఆఫ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే ఎక్స్టెండెడ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటాం మనం. ఓకే, సో ఎక్స్టెండెడ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో ఈ క్వశ్చన్ మార్క్ అనేది మనకి వస్తుంది. ఓకే, సో ఇట్లాంటి టైంలో మనం ఏం యూజ్ చేస్తామంటే ఈ గ్రేప్ అంటుంది మనకి. ఓకే, సో ఈ గ్రేప్. ఓకే, ఈ గ్రేప్ అని యూజ్ చేస్తే ఓకే, సో నౌ ఇట్ ఈస్ షోయింగ్ దిస్ థింగ్. అదే మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఓ యూజ్ చేసిన అనుకోండి, మీకు ఓన్లీ బీటీఏ చూపిస్తుంది. అంటే ఇది క్వశ్చన్ మార్క్కి ఇది వర్క్ అవ్వదు. ఓకే, సో ఓన్లీ స్టార్కి మాత్రం వర్క్ అవ్వదు. అదే డాట్ ఇచ్చిన అనుకోండి ఇట్ విల్ వర్క్. ఓకే, సో ఈ విధంగా మనము రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, సో క్వశ్చన్ మార్క్ ఎప్పుడైనా 0 ఆర్ 1 టైంని మాత్రమే చూస్తుంది. అదే మీకు స్టార్ ఇస్తే 0 ఆర్ మెనీ టైమ్స్ కూడా చూస్తుంది. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను మీకు ఇప్పుడు విఐ రెగెక్స్ అని. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ ఐ సే బిఐఐటిఈ. ఓకే ఓకే, సో ఇప్పుడు నేను బి డాట్ క్వశ్చన్ మార్క్ యూజ్ చేసినా కానీ మనకి అది కనిపించట్లేదు. అదే నేను ఇప్పుడు బిఐ స్టార్ అని ఇచ్చిన అనుకోండి ఇట్ విల్ షో దిస్. ఓకే, సో బిఐఐటిఈ అనేది ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇక్కడ మీకు కనిపించలేదు. ఎందుకంటే క్వశ్చన్ మార్క్ ఎప్పుడైనా సరే 1 ఆర్ 0 ఆర్ 1 టైమే చూస్తుంది. ఓకే, ఒక్కసారి రిపీట్ అయితేనే ఇది డిస్ప్లే చేస్తుంది, అదర్వైజ్ ఇట్ వోంట్ డిస్ప్లే. అదే మీకు స్టార్ అయితే ఎన్నిసార్లు రిపీట్ అయినా డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మనం ఇంకా చేస్తూ ఉంటాం లైక్ వెన్ ఎవర్ వీఆర్ మూవింగ్ ఇన్ టు దిస్ కోర్స్. ఓకే, సో మీకు ఎక్కువ ఐడియా వస్తుంది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది. ఓకే, సో మీకు ఐడియా ఉండాలి యాక్చువల్లీ వాట్ ఈస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది ఐడియా ఉండాలి. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూలో చాలామంది అడుగుతారు ఈ క్వశ్చన్ కూడా. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అండ్ గ్లోబింగ్. ఓకే, సో ఈ విధంగా మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ కమాండ్ ఏడబ్ల్యూకే. ఏడబ్ల్యూకే అండ్ ఎస్సిడి అనేది మనం జనరల్గా లైనెక్స్ ప్రోగ్రామింగ్లో లైనెక్స్ స్క్రిప్టింగ్లో ఎక్కువగా యూజ్ చేసే కమాండ్స్ ఇవి ఏడబ్ల్యూకే అండ్ ఎస్సిడి అనేది. ఓకే, సో ఏడబ్ల్యూకే వచ్చేసి ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ టెక్స్ట్ ప్రాసెసింగ్ యూటిలిటీ లైనెక్స్లో. ఓకే, అండ్ ఆల్సో ఇది ఎక్కువగా మనము డేటా ఎక్స్ట్రాక్షన్కి రిపోర్టింగ్కి ఎక్కువగా వాడతాం. ఓకే, సో వీల్ యూజ్ ఫర్ డేటా ఎక్స్ట్రాక్షన్ అండ్ రిపోర్టింగ్. ఓకే, సో ఇది ఎట్లా వాడతాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏడబ్ల్యూకే -f. ఓకే, కోలన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లైనెక్స్ టీమ్. ఓకే, లైనెక్స్ టీమ్ అని చెప్పి ప్రింట్ $4 అని అనుకోండి. ఓకే, సో ఇక్కడ మనకు ఇందాక నేను 1003 డిస్ప్లే చేసిన. ఓకే, సో ఆ విధంగా మనకి ఇది 1004 యాన్సిబుల్ యూజర్ అని కొడితే 1003 డిస్ప్లే చేసి అంటే మనం ఏంటంటే డైరెక్ట్గా వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ సంథింగ్. ఓకే, సో వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఎ ఫైల్. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్ నేను చేసి రన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, సో ఇఫ్ ఐ సే AWK -f, సో ఐ విల్ సే కోలన్
slash Linux team. Okay, so slash Linux team, and what I'll do, I'll print. Okay, so what I'll print, I'll print, okay, $4 అంటే ఫోర్త్ కాలమ్ నేను ప్రింట్ చేయమంటున్నా. ఓకే, సో ఫైల్ నేమ్ వచ్చేసి మనది ఈటీసీ పాస్వర్డ్ పాస్wd, రైట్. సో ఇక్కడ యూ నీడ్ టు ఎండ్ దిస్. ఓకే, ఎంటర్. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు 1001 అని చూపిస్తుంది. ఓకే, సో అదే నేను ఇప్పుడు ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ లైనక్స్ టీమ్ ఇఫ్ ఐ గో ఫర్ Ansible యూజర్. ఓకే, సో 1003 మనకి ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ యూజ్ ది ఏడబ్ల్యూకే. ఓకే, సో ఏడబ్ల్యూకే మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే, సో యూ కెన్ fetch all the examples and you can run. Okay, so if you want more on AWK. Okay, so and also if I want to do something with ls-l. Okay, so ls-l use చేసి నేను /etc. Okay, so what I'll do, I'll grep with awk /pass. Okay, so what I'll do again, I'll print. Okay, and I'll say less. Okay, I'll remove less. Okay, సో ఇక్కడ చూడండి మనకి పాస్వర్డ్తో ఓకే ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో అనేది మనము ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే, అండ్ డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, సో ఇది మనం నార్మల్గా చేయలేము అంటే నార్మల్గా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీథింగ్ ఈటీసీ తర్వాత మనం గ్రెప్ యూజ్ చేసినా ఇది చేయొచ్చు, రైట్. ఇప్పుడు నేను గ్రెప్ పాస్ అని యూజ్ చేస్తే కూడా చేయొచ్చు. ఓకే, బట్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ సంథింగ్ ఆన్ ద ప్రోగ్రామింగ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఫెచ్ సంథింగ్, ఓకే, సో అప్పుడు మీరు ఏడబ్ల్యూకేని యూజ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చే కమాండ్ వచ్చి సెడ్. ఓకే, ఎస్సిడి అంటే ఏంటంటే స్ట్రీమ్ ఎడిటర్ అంటారు దీన్ని. ఓకే, సో జనరల్గా అయితే ఇది స్ట్రీమ్ ఎడిటర్ అనేది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్ లుక్స్ లైక్ విఐ. ఓకే, సో ఏంటంటే మనము డిస్ప్లే చేసి చేయకుండా వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్ కమాండ్ లైన్. ఓకే, సో ఇది కూడా చాలా పవర్ఫుల్ కమాండ్. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే లైనక్స్ ప్రోగ్రామింగ్, లైనక్స్ స్క్రిప్టింగ్ చేస్తున్నప్పుడు ఎస్సిడి చాలాసార్లు యూజ్ చేస్తాం మనం. ఓకే, సో ఎస్సిడి వచ్చేసి జనరల్గా మనము సర్చ్ చేయడానికి, టెక్స్ట్ సర్చ్ చేయడానికి, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్స్ ఆన్ మ్యాచింగ్ టెక్స్ట్. ఓకే, సో ఏదైనా మ్యాచింగ్ టెక్స్ట్ ఉంది దానిపైన మీరు ఏదైనా చేంజెస్ చేయాలి, పర్ఫామ్ చేయాలనుకుంటే అది యూజ్ చేయొచ్చు, ఎస్సిడి యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సెట్ ఫైల్ అని ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకే, విఐ సెట్ ఫైల్. ఓకే, సో ఇఫ్ ఐ సే 1, okay, 1 2 3 4 5. ఓకే, ఓకే, సో ఇప్పుడు నేను క్యాట్ సెట్ ఫైల్ అంట. ఓకే, సో 1 2 3 4 5 అనేసి నేను ఒక ఫైల్ని క్రియేట్ చేసిన. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు సీ ది 4th లైన్, ఓకే, ఎస్సిడి. ఓకే, సో ఐల్ సే -n 4p అండ్ సెట్ ఫైల్. ఓకే, సో ఇక్కడ చూడండి నాకు 4th లైన్ ఇది డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్, వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ ఎస్సిడి. ఓకే, సో ఇఫ్ ఐ సే ఎస్సిడి -i and I'll say s/4/ I'll say four. Okay, and I'll say /g సెట్ ఫైల్. ఓకే, సో ఇప్పుడు ఈ కమాండ్ చూస్తే మీకు మోస్ట్లీ ఏది మనం విఐలో చేసినాం. ఓకే, సో వెనెవర్ వి సే లైక్ టు రీప్లేస్ సంథింగ్. ఓకే, సో ఇప్పుడు ఒక వర్డ్ని నేను ఇంకో వర్డ్తో రీప్లేస్ చేయాలనుకుంటే కూడా మనం విఐలో కూడా ఇలాగే చేస్తాం. ఓకే, సో ఇన్ ది సేమ్ వే వీఆర్ డూయింగ్ హియర్. ఓకే, సో ఎస్సిడి -i ఇప్పుడు నేను ఎంటర్ కొట్టిన అనుకోండి. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే 4. ఓకే, సో 4th లైన్ ఏముంది మనకి 4 అని చూపిస్తుంది. ఓకే, సో క్యాపిటల్ 4తో ఇది రీప్లేస్ చేసేసింది, రైట్. అదేవిధంగా నేను ఎడిట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు ఎడిట్ దిస్ ఫైల్. ఓకే, సో ఇఫ్ ఐ సే ఎస్సిడి -i అంటాను నేను, -e అండ్ ఐల్ సే 4d అంటే ఐ వాంట్ టు డిలీట్ ద 4th లైన్. ఓకే, సో ఇఫ్ ఐ సే 4th లైన్ డిలీట్. ఓకే, ఎంటర్. ఓకే, సో ఇక్కడ నేను చూస్తే ఇప్పుడు నాకు 4th లైన్ లేదు. ఓకే, 5th లైన్ అయిపోయింది. అంటే ఇఫ్ ఐ సే క్యాట్ సెట్ ఫైల్. ఓకే, సో 4 అనేది లేదు, అంటే 4 ఆ లైన్లో ఉన్నది డిలీట్ అయిపోయింది. ఓకే, అగైన్ ఇఫ్ ఐ రిమూవ్ మనకి ఆ లైన్ ఉండదు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ ఇట్. ఓకే, సో ఇది మనకి ఏడబ్ల్యూకే అండ్ ఎస్సిడి. ఏడబ్ల్యూకే అండ్ ఎస్సిడిలో మీకు చాలా ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. ఓకే, సో ప్లీజ్ గో అండ్ రన్ ఆల్ దోస్ ఎగ్జాంపుల్స్ సో దట్ యూ విల్ బీ
ఇన్ ఏ పొజిషన్ టు ఆన్సర్ వాట్ ఎవర్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యూ గెట్ అంటే ఓకే. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కామెంట్స్ మీకు ఇంటర్వ్యూలో అడిగే కామెంట్స్, అండ్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు బికమ్ ఏ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఇంకా ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి, అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ హ్యావ్ ఎ గ్రేట్ లర్నింగ్. థ్యాంక్ యూ అండ్ బై.